అండి పండుగలో ప్రత్యేకమైన పండుగ హోలీ. ఈ సంబరాలను జిల్లాలోని గిరిజనులు విభిన్నంగా జరుపుకుంటారు. తమ ఆచారాలకు అనుగుణంగా నిర్వహించడం ఆనవాయితీ. ఏళ్ల కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని నేటికి పాటిస్తూ తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్నారు. హోలీ పండుగ సందర్భంగా ఆదివాసీ గూడెల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఏజెన్సీ ప్రాంతాలైన జైనూర్, సిర్పురియు, లింగపూర్, కెడిమెరి మండలాల్లో ఆదివాసీ సాంప్రదాయాలతో హోలీ పండుగను ఊరంతా కలిసిమెలిసి ఘనంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో నేడు ఉమ్మడి జిల్లాలోని గిరిజనుల ఆదివాసీల గ్రామంలో పులారా హోలీని ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఉమ్మడి జిల్లాకే పెద్దపీట వేస్తున్న గిరిజన ఆదివాసీలు తమ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలను కాపాడడంలో దిట్ట. తమ పండుగలను కూడా అన్ని వర్గాల వారికి విభిన్నంగా ఉంటాయి. తమదైన శైలిలో ఈ పండుగను జరుపుకోవడంలో తమకు తామే సాటిగా నిలుస్తున్నారు. ఉగాది, విజయదశమి, దసరా, దీపావళి పండుగలు ఒక ఎత్తుగా జరుపుకుంటే హోలీ పండుగను మరో రకంగా జరుపుకుంటారు. ఇందుకు వారి ఆచారాలను తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి అమితానందం పొందుతారు. ఈ పండుగకు ప్రత్యేకంగా అడవి నుంచి తెల్లవారుజామున అడవిలో లభించే వెదురు పొంగులు తీసుకువచ్చి ఊరు పెద్ద పటేలింటి వద్ద ఉంచుతారు. సాయంత్రం సమయంలో ఊరు పటేలింటి గ్రామస్తులంతా ఒకటై వచ్చి వెదురు కర్రతో 2 పులారాలను తయారు చేస్తారు. వాటికి 5 చోట్ల కుడకలు, కారెలు, గోగుపూలు, చక్కెర పేర్లు, వంకాయలు అమర్చుతారు. ఇక అనంతరం గ్రామ పొలిమేరలో కాముడి దహనం చేస్తారు. అంతకుముందు 2 వెదుర్లకు వృద్ధుడు, వృద్ధురాలు అని నామం పెట్టి ఆ పులారాలను కడతారు. కింది భాగంలో మంట అంటిస్తారు. ఆ మంటపై నుంచి వరుసగా ఆచారం ప్రకారం కొందరు తూకుతారు. అనంతరం గ్రామంలోని ప్రతి కుటుంబం నుంచి రొట్టెలు, పుష్పములు తీసుకువచ్చి కాముడి దహనం వద్ద పూజలు చేస్తారు. తర్వాత వచ్చిన పప్పులు, రొట్టెలను ఒకే చోట చేర్చి సహంపోత్కంగా భోజనం చేస్తారు. రాత్రంతా కాముడి దహనం చేసిన చోటే బస చేస్తారు. అక్కడున్న మట్టిని దొంగిలించకుండా కాపాడుతారు. ఆడ ఇది కాల్చిన తర్వాత మళ్ళా ఇంటికాడ వచ్చి ప్రతి
ఇంటింటికి పోయి మరి జాజురి జాజురి అని అనుకుంటా పాటలు పాడుకుంటా మళ్ళా ఈ జొన్నలు ఏదో శనగలు ఇస్తారు. వీటిని మళ్ళా రాత్రి వంట చేసి ప్రొద్దున ప్రతి ప్రతి చేన్లకు పోయి పూజ చేసి మళ్ళా వచ్చిన తర్వాత అందరూ కలిసిమెలిసి చిన్నలు పెద్దలు సంప్రదాయ ప్రకారంగా అందరూ కూర్చొని అక్కనే తింటారు. తిన్న తర్వాత మళ్ళా పటేల్ ఇంటి కాడ వచ్చి జాజురి జాజురి అనుకుంటా ఎగురుకుంటా రంగులు పోసుకుంటా అంటే మా తాతలు ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఈ సంప్రదాయాన్ని మేము చాలా ఇక ఆదివాసులు జరిపే పండుగలో హోలీ, తురాడి పండుగలు విభిన్నంగా ఉంటాయి. అంతా ఒక్కటే కాముడి పున్నమిని జరుపుకుంటారు. కుడకల ఆచారం చాలా ముఖ్యం. ఈ కడకలు గ్రామ పటేలు అందిస్తేనే వారు ఆ గ్రామంలో ఉన్నట్లు, లేకుంటే లేనట్లే. కాముడి దహనం తర్వాత అందరం రాత్రంతా ఇక్కడే బస చేయడం ఆనవాయితీ. ఆదివాసుల సంస్కృతి ప్రకారం హోలీ పండుగ రోజు జరుపుకునే ఆచారంలో ఇదే ఆచారం. అయితే ఇక గ్రామ పటేలు గ్రామంలోని అందరూ కుడకలు పోస్తారు. అయితే ఇక కుడకలు ఇచ్చిన వారే గ్రామస్తులుగా పరిగణిస్తారు. ఆ గ్రామంలో ఉండి కూడా కుడకలు ఇవ్వకుంటే గ్రామంలో కుటుంబానికి సంబంధం లేదని గుర్తిస్తారు. ఆ ఆచారం సతయుగం నుంచి వస్తుందని గిరిజనులు చెప్తున్నారు. నేటి కార్యక్రమం తరాలుగా వచ్చినటువంటి హోలీ పండుగ మా గోండిలో దురడి అంటాము. నేటి కార్యక్రమంలో భాగంగా అడవిలో పోయి పొద్దున్న అడవిలో పోయి మాతృను తీసుకొస్తారు. అవి కంకబొంగులు అంటే మా వెదురు అంటాము. ఆ కంకబొంగులు తీసుకొచ్చి మా గ్రామంలో ఉంచుతారు. ఉంచిన తర్వాత సాయంత్రం వేళ పట్టెల దగ్గర అందరూ ఊరంతా యజమానులు పట్టెల దగ్గర కోబ్ర ముక్కలు అయిన కుడుకలు తీసుకొస్తారు. కోబ్ర తీసుకొస్తేనే ఉన్నటువంటి అది కుడుకలు దానికి మాత్రను కట్టేస్తారు. దాన్ని కట్టినాక నైవేద్యంతో సంప్రదాయంతో బయటకు తీసుకుపోయి దాన్ని కాల్చేస్తారు. దాన్ని కాల్చిన తర్వాత దాన్ని కామదహన అంటారు. కామదహనంలో భాగంగా అక్కడ